నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు కంచిచర్ల క్వారీలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి శంకర్ యాజమాన్యం నిర్లక్ష్యం వైఖరి వల్లనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన తెలుగు సినీ పరిశ్రమలో అల్లు రామలింగయ్య లేని లోటు ఇప్పటికీ తీరలేదన్న పలువురు ప్రముఖులు హాస్యం అంటే గుర్తొచ్చే పేరు రామలింగయ్య అంటూ కితాబు అమ్మవారి సార సమర్పించేందుకు భారీ సంఖ్యలో వస్తున్న భక్తులు కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి ప్రాంగణం కంచిచర్ల వద్ద క్వారీలో రాళ్లు పగలగొడుతూ ముగ్గురు మరణించడం బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ అన్నారు. యజమానుల నిర్లక్ష్యం వైఖరి అధికారుల మామూలు కకృతి వలనే వారు ప్రాణాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోనిపూడి శంకర్ మాట్లాడారు. కంచిచర్ల క్వారీ యాజమాన్యం వెంటనే అక్కడ జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రమాదాలపై ఆగస్టు 2న ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. వారికి న్యాయం జరిగే వరకు వెనుకడుగు వేసేదే లేదని చెప్పారు. జరుగుతున్నాయి. జూలై మాసంలోనే అక్రమ తవ్వకాలకు అడ్డాలుగా మారిన కార్మికుల పాలిట క్వారీలు సమాధులుగా గోరీలుగా మారినటువంటి నేపథ్యంలో ముగ్గురు కార్మికులు సజీవ సమాధి అవడం జరిగింది. రాళ్ల మధ్యలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎండనక వాననక కొండల్లో బండరాళ్ళు పగలగొడుతూ కనీసమైనటువంటి చట్టాలను అమలుకు నోచుకోక ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ప్రాంతానికి వలస వచ్చినటువంటి కార్మికులు కానీ స్థిరనివాసం ఏర్పరచుకున్న కార్మికులు కానీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి అధికారుల మామూళ్ళ మత్తుకి బలైపోవటం చాలా బాధాకరం. ముగ్గురు కార్మికులు బలైపోవటం జరిగింది. పరిటాల క్వారీ వారికి కాంపెన్సేటివ్ యాక్ట్ కింద లేబర్ డిపార్ట్మెంటు వయసును బట్టి అమౌంట్ని కూడా ఇవ్వాలని చెప్పి క్వారీ యజమానులకి ఏ క్వారీ అయితే పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్ వర్క్స్ వాళ్ళు క్వారీలో ప్రమాదం జరిగిందో ఆ క్వారీలో వారికి నష్టపరిహారం ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈనాటి వరకు కూడా సంఘటన జరిగి 20 రోజులు కావస్తున్నా కూడా ఈనాటి వరకు రూపాయి కూడా వాళ్ళకి మంజూరు చేయటం జరగల. అంతేకాకుండా ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి 16 లక్షలు హైయెస్ట్ కాంపెన్సేషన్ లేబర్ కమిషనర్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కనీసం ఆ ప్రాంతాన్ని సందర్శించినటువంటి పరిస్థితి లేదు. తెలుగు చలన పరిశ్రమలో హాస్యం అంటే గుర్తొచ్చే నటుడిగా ముద్ర వేసుకున్న గొప్ప నటుడు అల్లు రామలింగయ్య అని పలువురు ప్రముఖులు కొనియాడారు. నేటి తరం హాస్య నటులు కూడా ఆయనను అనుసరించడానికి ప్రయత్నిస్తుంటారని కామెడీకే కొత్త అర్థాన్ని తీసుకొచ్చిన మంచి వ్యక్తి రామలింగయ్య అని చెప్పారు. తెలుగు చలనచిత్రం ఉన్నంతకాలం అల్లు రామలింగయ్య తెలుగువారి గుండెల్లో నిలిచే ఉంటారన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళామ తల్లి కళావేదిక టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు సీరంశెట్టి నాగేంద్రరావు ఆధ్వర్యంలో సినీ నటుడు అల్లు రామలింగయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమరావతి బహుజన జేఏసీ కన్వీనర్
పోతుల బాలకోటయ్య, జనసేన ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, ఎన్టీఆర్ బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కళా పోషకులు గోల నారాయణరావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అల్లు రామలింగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ 1000కు పైగా సినిమాల్లో నటించిన రామలింగయ్య ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. నేటి తరం హాస్య నటులు కూడా ఆయనను అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారని, కామెడీకే కొత్త అర్థాన్ని తీసుకొచ్చిన మంచి వ్యక్తి రామలింగయ్య అని కొనియాడారు. ఆయన తెరపైన కనిపిస్తే చాలు ప్రేక్షకులకు నవ్వు ఆగవని, కామెడీతోనే కాదు విలనిజం కూడా చూపించి ఆకట్టుకున్న నటులు రామలింగయ్య అన్నారు. పెద్ద చిన్న అన్న తేడా లేకుండా ఎవరు ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా నటించి మెప్పించేవారన్నారు. నాది ఆడజన్మే చిత్రంలో సావిత్రి, జమున అన్నయ్యగా కరుణరసమైన పాత్రలో అల్లు రామలింగయ్య ఆకట్టుకునే అభినయాన్ని ప్రదర్శించారని కొనియాడారు. అల్లు రామలింగయ్య సినీ ప్రయాణం మనలో చాలా మందికి స్ఫూర్తిదాయకంగా కొనసాగుతుందని, ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో జీవించి ఉంటారని పేర్కొన్నారు. అల్లు రామలింగయ్య గారి యొక్క 20వ వర్ధంతి సభని మర్చిపోకుండా శరంశెట్టి నాగేంద్ర గారు, అలాగనే గోల నారాయణరావు గారు, బాడిద శంకర్ గారు, అలాగనే జ్యోతి గారు, రాణి గారు ఇత్యాది, కారుమంచి రాజు గారు, అడ్డూరి శ్రీరామ్ గారు ఇత్యాది అందరి చేతుల మీదుగా మల్లికార్జునరావు గారు ఒక చిరునవ్వుకి, ఒక హాస్య బ్రహ్మకి 20వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. నిజంగా విజయవాడ లాంటి మహానగరంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 2014లోనే ఈ విగ్రహావిష్కరణ శరంశెట్టి నాగేంద్ర గారి ఆధ్వర్యం జరిగింది. దీనికి చిరంజీవి, రాజ్యసభ సభ్యులుగా చిరంజీవి గారు, ఆయన కుటుంబ సభ్యులు చరణ్ గారు, అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు కూడా శుభాశీస్సులు పలికి వేయించేసి ఉన్నారు. మా నాన్నగారు కన్న కొడుకు అన్న ఒక సినిమాని తీశారు. అది సారథి స్టూడియోస్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు పక్క ఫ్లోర్లో మైనర్ బాబు సినిమా షూటింగ్ అప్పుడు ఆ రోజుల్లో ఈ అందరికీ కూడా మంచి సత్సంబంధాలు ఉండేవి. అందుచేత అల్లు రామలింగయ్య గారిని అశోక హోటల్ దగ్గరికి తీసుకెళ్ళి దించండి నారాయణరావు గారు అని చెప్పి నన్ను అడిగితే నేను అల్లు రామలింగయ్య గారిని నా కారులో ఎక్కించుకుని అశోక హోటల్లో దించడం జరిగింది. అప్పుడు చాలా ఆయన అంటే అసలు మొట్టమొదటి నుంచి కూడా నాకే కాదు మనందరికీ కూడా అభిమానం. ఇప్పుడు ఏ హాస్య నటుడిని చూస్తే అసలు చూసి చూడంగానే మన మొహంలో నవ్వు చిగురుస్తుందో అటువంటి హాస్య నటుడు ఆయన. ఈరోజు తెలుగు జాతి గర్వించదగ్గ హాస్య నటులు, సినిమా చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోయేటువంటి గొప్ప నటులు అల్లు రామలింగయ్య గారి 20వ వర్ధంతి సందర్భంగా క్షేత్రీయ కళాక్షేత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. వారికి విజయవాడ నగరంతో పాటు రాష్ట్ర దేశ ప్రజలంతా కూడా నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. పూజ్యులైనటువంటి అల్లు రామలింగయ్య గారి 20వ వర్ధంతి కార్యక్రమానికి ఈరోజు నడిబొడ్లో ఉండేటువంటి కళాక్షేత్రంలో మరి వారి విగ్రహం కాడ పెద్దలు, గౌరవనీయులైనటువంటి నగర ప్రముఖులందరూ కూడాను తెలుగుదేశం పార్టీ తరపు నుండి, జనసేన పార్టీ తరపు నుండి, బీజేపీ పార్టీ తరపు నుండి కూడాను పెద్దలైనటువంటి అందరూ కూడాను విచ్చేశారు. వారికి పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దలైనటువంటి ముందుగా మాట్లాడినటువంటి పెద్దలు చాలా విషయాలు అల్లు రామలింగయ్య గారి కోసం చెప్పారు. మరి ఆనాడు 1922లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లో జన్మించినటువంటి అల్లు రామలింగయ్య గారు మరి చిన్నతనం నుండే రంగస్థలం దీని మీద మక్కువ మీద అనేక రకాలుగాను, అనేక సందర్భాల్లోనూ హాస్యపదంగాను, మిత్రులతో కానీ ఎక్కడ కలిసినా సరే హాస్యాలు జోడిస్తూ అనేక రకాలు కూడాను ఆయన ఇచ్చేయడం జరిగింది. దుర్గగుడి అమ్మవారికి సారి సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతుంది. అమ్మవారికి సారి సమర్పించేందుకు మేళతాళాల మధ్య పండ్లు, పూలు, స్వీట్లు, చీర, గాజులు, పసుపు, కుంకుమ ఊరేగింపుగా వస్తున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు ఆలయానికి భారీగా వస్తున్నారు.
రంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. పేదల సంక్షేమం కోసం వైసీపీ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏడాది ఆరోగ్యశ్రీ కోసం 3,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందన్నారు మాజీ మంత్రి రజని. గత ప్రభుత్వం ఆసుపత్రులకు బకాయిలు పెట్టిందని, కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. పేదవారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల వరకు వైఎస్ జగన్ పెంచారని విడుదల రజని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చెబుతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు మనసులో మాటలనే మంత్రులు చెబుతున్నారా అన్న అనుమానం కలుగుతుందన్నారు రజని. ఆరోగ్యశ్రీపై ప్రస్తుత ప్రభుత్వ విధానం ఏంటో సీఎం వెల్లడించాలి అని విడుదల రజని డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీ గారు, యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, పేషెంట్లకు వైద్యం అందించలేమని, నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వలేమని, అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. ఏమని? హెల్త్ వాళ్ళకంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీని ఏమైనా వైండప్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతూ ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకున్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు, వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టే మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు 632 కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి 1050 ప్రొసీజర్స్ ని 3257 ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి 1000 కోట్లు మీ హయాంలో మీరు ఖర్చు పెడితే 3000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నెలకొల్పుతున్నాం. మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులు ఉన్నాయని చెప్పి, ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా? మీరు ఏం ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాను. 3వ డివిజన్ గంగిరెద్దుల దిబ్బ అంబేద్కర్ బొమ్మ వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తన సొంత నిధుల నుండి ఇంటి నిర్మాణ పనుల నిమిత్తం అతని తనయుడు గద్దె క్రాంతి అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తున్నామన్నారు. గద్దె రామ్మోహన్ కి హ్యాట్రిక్ విజయాన్ని అందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన సొంత నిధులతో కార్యకర్తకి ఇచ్చిన హామీ ప్రకారం ఇల్లు కట్టిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ పేదవారికి సహాయం చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. మొన్న ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా హ్యాట్రిక్ మెజారిటీ ఇవ్వకుండా అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు అందరూ కలిసి. ఆ గెలిపించే ముందు మేము చేసిన ప్రచారంలో చాలా ఎవరెవరు ఏ బాధలు వచ్చినాయో, ఆ 5 ఏళ్ళు కూడా ఏమేమి ఎదుర్కొన్నారో అన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయటం అయింది. అలాగే ఇప్పుడు ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒక్కొక్క బాధ, ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే
ఎలక్షన్ ముందు ఇక్కడికి నాన్నగారు కూడా ప్రచారంకి వచ్చినప్పుడు ఇక్కడ ఇంట్లో దాదాపుగా 15 మంది ఉంటున్నారు. ఈ ఇల్లు ఏదో ప్రకృతి దీనివలన పడిపోవటం జరిగింది. నాన్నగారు ప్రతిజ్ఞ చేయటం అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇల్లు కల్పించే ధ్యేయంగా ముందుకెళ్తామని, అలాగే తన సొంత నిధులతో ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా తన సొంత నిధులతో ఇక్కడ వీరందరికీ మంచి ప్లానింగ్తో ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఇలాగే అందరూ కూడా ఈ 5 ఏళ్ళు కూడా ఎవరికి తోచినంత వారు, ప్రతి ఒక్కరు ఈ నియోజకవర్గంలో ఎవరికి తోచినంత వారు పేదవారికి సహాయం చేస్తూ ముందుకెళ్తే ఈ నియోజకవర్గం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. అలాగే ఒక సిగ్నేచర్గా తయారవుతుంది ఈ రాష్ట్రంలో. ఇలాగే ఎన్నెన్నో మంచి పనులు ఇక ముందు కూడా జరగాలని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని చల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును బీజేపీ సవరించి నిధులు ఇస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ చెప్పారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలో రాజధాని నిర్మాణానికి, అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు కేటాయించినట్లు అని చెప్పారు. బడ్జెట్లో కూడా రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించామని అన్నారు. ఈరోజు పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం దానికి సంబంధించినటువంటి అంశాలు, వాటిలో ఉన్నటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి వాటిని కూర్పు చేసేటప్పుడు, ఆ రోజు విభజన జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు పునర్విభజన చట్టాన్ని ఒక చెల్లని చెక్కులాగా తయారు చేసింది. ఈరోజు ఆ తప్పుల్ని సవరిస్తూ భారతీయ జనతా పార్టీ 2014 ఏదైతే NDA 1 మొదలైన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఆ నిధులు ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీలో ఇస్తూ వస్తుంది. వివిధ రకాల ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని పూర్తి చేయడం జరుగుతుంది, కొన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని స్టార్ట్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. వివిధ రకాల ప్రతిబంధకాల కారణాల వల్ల అది వాస్తవం. అది అయితే ఒక్కసారి గమనిస్తే, ఎవరైతే అశాస్త్రీయ రాష్ట్ర విభజనానికి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పునర్విభజన చట్టం, ఏపీ పునర్విభజన చట్టాన్ని రాయటానికి, అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని ఇన్కార్పొరేట్ చేయడానికి మూల కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే జైరాం రమేష్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు యూటీయూసీ 11వ జయంతి మహాసభను సెప్టెంబర్ 1, 2 తేదీల్లో తమిళనాడు సేలం పట్టణంలో నిర్వహించనున్నట్లు యూటీయూసీ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మిక హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలను రద్దు చేసిన విమర్శించారు. సెప్టెంబర్లో జరిగే మహాసభలకు పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నా పేరు ఏ శ్రీనివాసులు, యూటీయూసీ రాష్ట్ర కన్వీనర్గా ఈవేళ ఎంపిక చేయడం అనేది జరిగింది. దీనికి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నాయకులు సుబ్బరాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఎంపిక అనేది జరిగింది. నాతో పాటు రాష్ట్ర కమిటీగా 10 మందిని ఎంపిక చేయడం జరిగింది. మరో 3 జిల్లాలకు కోఆప్షన్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. అదే సందర్భంగానే సెప్టెంబర్ నెల 1, 2, 3 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలో సేలం పట్టణంలో ఆల్ ఇండియా 11వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ జాతీయ మహాసభలకు ఈ రాష్ట్రం నుండి 5 మంది డెలిగేట్స్ని ఎంపిక చేయటం అనేది కూడా ఈ సందర్భంలోనే జరిగింది. అయితే ఈ జాతీయ మహాసభల యొక్క ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వం 3వసారిగా అధికారం చేపట్టిన బీజేపీ తీసుకున్నటువంటి ఏవైతే ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటి మీద భవిష్యత్తు ఉద్యమాలు రూపొందించుకొని ముందుకు సాగేందుకు ఈ ఆల్ ఇండియా జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. నా పేరు సుబ్బరాయుడు, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు యూటీయూసీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని చెప్పి జనరల్ బాడీ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది.
ప్రధానంగా 11 మందితో రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రం వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటిపైన కూడా రాజీ లేని పోరాటాలు చేయాలని చెప్పి ఈ సమావేశంలో నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అదేవిధంగా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జాతీయ మహాసభలు తమిళనాడు రాష్ట్రంలోని సేలం పట్టణంలో 3 రోజుల పాటు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఏపీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు ఉపేంద్రబాబు సంస్మరణ సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు ఉపేంద్ర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంస్మరణ సభలో వక్తలు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం ఏపీయూడబ్ల్యూజే పటిష్టంగా రూపొందించడంలో ఉపేంద్రబాబు పాత్ర కీలకమని అన్నారు. ఆయన పుస్తకాలు ఎక్కువ చదివేవారని, ఆయన గదిలో ఎక్కడ చూసినా పుస్తకాలే ఉండేవన్నారు. ఆంధ్రజ్యోతితో ఎంత సాన్నిహిత్యం ఉండేదో విశాలాంధ్రతో అంత సాన్నిహిత్యాన్ని ఉండేదన్నారు. నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు, వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతిలో జరిగినటువంటి పరిణామాలు అల్టిమేట్గా బచావత్ ఒప్పందమే. పలేక తర్వాత వచ్చింది బచావత్ సిఫారసుల అమలుకు సంబంధించి వచ్చిన భేదాభిప్రాయాలు చాలా తీవ్ర స్థాయికి చేరాయి. అప్పుడు ఇతర ప్రెజర్స్తో యాజమాన్యం కూడా చర్చలు జరపడానికి ముందుకొచ్చింది. హైదరాబాద్లో ఉన్న నన్ను చర్చలకు రమ్మని సందేశం పంపారు, సమాచారం. నేను చెప్పాను, చర్చల వల్ల ప్రయోజనం లేదు. మిత్రులు ఎవరైతే ఈ సమస్యకు అంతం పలకాలన్న కోరికతో ఉన్నారో వారికి మా సమస్యలు ఈ సమస్యలు యాజమాన్యం ఇంతవరకు వచ్చి ఆగింది. అడుగు ముందుకు ఎంతవరకు వస్తారు, అడుగు వెనక్కి మేము ఎంతవరకు వేయాలా? యాజమాన్యం అడుగు ముందుకు వేయాలా, ఉద్యోగులు అడుగు వెనక్కి ఎంతవరకు వేయాలా? ఇది పరిష్కారం అయితే వస్తే సంతకాలు చేసుకోవటమే ఉండాలి అన్నప్పుడు చాలా సుదీర్ఘంగా రోజుల తరబడి ఈ సమాచార మార్పిడి జరిగిన అనంతరమే మళ్ళీ దాంట్లో కీలక పాత్ర పోషించింది ఉపేంద్ర గారు. వారితో పాటు వారి ఆర్గనైజేషన్లో బాధ్యులుగా ఉన్న వ్యక్తులు కూడా పరోక్షంగా మనకు సహకరించారు. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ రాజ్యాంగబద్ధం చేయాలని దేశవ్యాప్త ఉద్యమానికి సంసిద్ధమవుతున్నట్లు సోషలిస్ట్ జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ చైర్మన్ జైబాబు ప్రకటించారు. రాష్ట్రాల్లో కల్పిస్తున్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను, స్థానికమైనటువంటి రిజర్వేషన్లను కోర్టు రాజ్యాంగబద్ధం కాదని నిలుపుదల చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం సోషలిస్ట్ జనతా కాంగ్రెస్ కూటమి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కూటమి జాతీయ చైర్మన్ జైబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లను కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అమలు చేయాలనుకున్నా రాజ్యాంగబద్ధం కాదని కోర్టులు నిలుపుదల చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు అంతరించిపోతున్న నేటి తరుణంలో భావితరాల కోసం ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమస్యకు పార్లమెంట్ మాత్రమే పరిష్కారం చూపించాలన్నారు. ఇందుకోసం సోషలిస్ట్ జనతా కాంగ్రెస్ కూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోరాటానికి సంసిద్ధమవుతుందన్నారు. ఈ సమావేశంలో తాటి శకుంతల మాట్లాడుతూ మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేశారు, కానీ కేంద్ర రాష్ట్ర చట్టసభల్లో మాత్రం అమలు చేయటం లేదని ఆరోపించారు. మహిళలందరూ పోరాటం ద్వారా మహిళలు తమ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నా పేరు జైబాబు, సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ చైర్మన్. ఈరోజు
మా కూటమిలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యావంతులు పాల్గొని ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లకు చట్టం చేయాలని దేశవ్యాప్త ఉద్యమానికి మేమందరం కూడా సమాయత్తం అవుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రం ఇట్లా అన్ని రాష్ట్రాలు ప్రైవేట్ రంగంలో స్థానికమైనటువంటి రిజర్వేషన్లు కల్పిస్తూ కొన్ని విధానపరమైన నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. వర్గాల ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్లో వారికి మిగతా అన్ని రాష్ట్రాలకి కూడా ఈ ఉద్యమం వ్యాప్తి చెందుద్దని, చదువుకున్న ఆలోచనాపరులైన ఉద్యోగినులైన దీనిలో కొంత కోటా పొందుతూ స్థిరపడిన కుటుంబాల నుంచి మహిళలు రావాలే తప్ప ఉద్యమం అంటే ఎవరో పనికిమాలినాళ్ళు వస్తారు మనకు వద్దనుకునే రోజులు పోయాయి. మనం ఎంత గట్టిగా పనిచేస్తే అంత త్వరగా మహిళా రిజర్వేషన్ 50% అనేది 5 ఏళ్ల కిందటే వచ్చింది. 33 కాదు, అసలు ఇంకా 33లోనే ఉంచారు. 33లో మీకు నచ్చిన వాళ్ళు పెట్టుకుంటున్నారు. అది కానే కాదు. దానివల్ల మోడీ ఏజెంట్లో ఇంకొక ఏజెంట్లో అవుతున్నారు. కానీ ఆ మహిళలు నిజమైన ప్రజాప్రతినిధులుగా వారు ఎప్పటికీ ఎన్లైట్ అవ్వలేరు. ఎవరి బాధలు, ఎవరి వర్గాల స్పృహ వారికే ఉంటుంది. కనుక ఈ వేదిక ద్వారా మహిళా రిజర్వేషన్ పోరాట కమిటీ కూడా ఈ యొక్క పరిస్థితితో పోరాటం చేయడానికి సిద్ధపడేదానికి పని చేస్తామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కంచిచర్ల క్వారీలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి శంకర్. యాజమాన్యం నిర్లక్ష్యం వైఖరి వల్లనే 3 ప్రాణాలు కోల్పోయారని ఆవేదన. తెలుగు సినీ పరిశ్రమలో అల్లు రామలింగయ్య లేని లోటు ఇప్పటికీ తీరలేదన్న పలువురు ప్రముఖులు. హాస్యమంటే గుర్తొచ్చే పేరు రామలింగయ్య అంటూ కితాబు. అమ్మవారి సార సమర్పించేందుకు భారీ సంఖ్యలో వస్తున్న భక్తులు. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి ప్రాంగణం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.